అరే మా బ్రోస్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయర్రి. అలాగే ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ తొందరగా పూర్తి చేయండి. ఇక మొదలెడదామా? అరే వాటే బౌలింగ్ దయ్యాలో. లాస్ట్ ఓవర్ లో 12 రన్స్ కొట్టాలంటే మొత్తం మ్యార్కర్ లేసి మ్యాచ్ నే గెలిపించావు. అప్పుడు థర్డ్ బాల్ నో బాల్ వేసి 6 ఇచ్చావు. అయినా లాస్ట్ 3 బాల్ కి 3 యార్కర్ లేసి మ్యాచ్ ని ఈజీగా గెలిపించావు. మనమైతే చెన్నైని ఈ సీజన్ లో 2 సార్లు వట్టిగానే పిసికి పడేసా. అరే చెన్నైకి వెళ్లి చెన్నైలో ఓడించాం, చిన్నస్వామికి వచ్చిన వాళ్ళని చిన్నస్వామిలను ఓడించాం. మొత్తానికి ఆర్సీబీ పవర్ ఏంటో చూపించాం. అరే విరాట్ అన్న, చెన్నైని ఓడించడం ఇదే నా ఫస్ట్ అనుకుంటున్నావా? లాస్ట్ సీజన్ లాస్ట్ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చి ఏ విధంగా మ్యాచ్ గెలిపించానో చూసావు కదా. ఇప్పుడు ఈ మ్యాచ్ లో అదే పర్ఫార్మెన్స్ ఇచ్చా, చెన్నైని వట్టిగానే పిసికి పడేసా. ఎస్ దయాల మజాకా చూసా కదా. స్ట్రైక్ లో ధోని జడేజా ఉంటే కదా, ధోనిని అవుట్ చేసి ఎస్ దయాల్ పవర్ ఏంటో చూపించా. అప్పుడు లాస్ట్ ఓవర్ లో 12 రన్స్ కొట్టాల్సింది, అలాంటిది 2 రన్స్ తో మ్యాచ్ గెలిపించా. ఎస్ దయాల్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే మ్యాచ్ గెలవడానికి కారణం నువ్వేసిన బౌలింగ్, విరాట్ అని కొట్టిన రన్స్ కాదు. ఈ నల్రామూర్తి లాస్ట్ 2 ఓవర్లు ఆడిచ్చిన నాటకమే. ఐపీఎల్ చరిత్రలోనే సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఎవరు కొట్టారనుకుంటున్నావు? ఈ షెఫర్డే. జస్ట్ 14 బాల్స్ కి 53 రన్స్ కొట్టా, అది 6 6 లో 4 4లు, 380 స్ట్రైక్ రేట్. షెఫర్డ్ అంటారా బాబు, ఒక్కొక్కరిని మడత కాజా చేస్తా. అరే ఏంది భయ్యా మీరు, ఎంత కష్టపడి 94 రన్స్ కొట్టా, కానీ నేను కొట్టిన రన్స్ కొంచెం కూడా యూస్ఫుల్ లేకుండా పోయింది. అరే ఏంది ధోని అన్న, నువ్వన్నా మ్యాచ్ ఫినిష్ చేస్తావంటే అలా అవుట్ అయిపోతుంది. ఫుల్ టాస్ బాల్ ఎత్తు కొట్టితే ఈజీగా 6 పోయేది, కానీ నువ్వేమంటే ఈజీగా అవుట్ అయిపోతుంది. ఈ మ్యాచ్ లోనైనా సరే ఆర్సీబీని వట్టిగానే పిసికేసి రివెంజ్ అయినా తీర్చుకుందాం అనుకుంటే మ్యాచ్ మొత్తం సంక నాకిచ్చేసరి. అరే ఆయుషో, ఈ సీజన్ మనం కొంచెం కూడా కలిసి రాకుండా పోయింది. అయినా మ్యాచ్ పోతే నువ్వన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చావు, అది చాలు. అలాంటి రివెంజ్ తీర్చుకోవాలంటే నెక్స్ట్ సీజన్ చూసుకుందాంలే. అయినా ఈ మ్యాచ్ మనం గెలిచినా ఓడినా మనకేం ఫరక్ పడదు. ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక్క కప్పు కూడా కొట్టలే కదా, పోతే పోనని వదిలేసి. అరే ఏంది ధోని అన్న, పోతే పోనని వదిలేస్తామంటావా? చూసారు కదా లాస్ట్ 3 మ్యాచ్ల్లో మీతోని ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా వదలలేదు. అది ఆర్సీబీ పవర్ అంటే. ఇప్పటికే పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1, మొత్తం 16 పాయింట్లు ఉంది. 2 పాయింట్లు చాలు పాయింట్స్ టేబుల్ లో ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఫిక్స్ అవుతుంది. మీద ఊపు, ఈ సీజన్ ఆర్సీబీ తోపు. అరే పటేదారు, పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 నెంబర్ 2 ఏంది? ఈ సీజన్ మనం ఉన్న ఫామ్ కి ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, ఐపీఎల్ కప్ కూడా మందే. ఆర్సీబీ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే విరాట్ బ్రో, ఈసాల కప్పు లాలీపాపే. ఏదో మా ప్లేయర్స్ ఈసారి మంచి ఫామ్ లో లేదు, అందుకే మ్యాచ్ గెలిచేసరి. అలా అని కప్పు కొట్టేశామని భ్రమలో ఉండకండి. కప్పుపై ముంబై గుజరాత్ వేట మొదలైంది, ఇక మీరు తట్టుకోవడం మాత్రం కష్టమే. అరే అటు నుంచి ముంబై అన్న రాని, ఇటు నుంచి గుజరాత్ అన్న రాని, పక్క నుంచి పంజాబ్ అన్న రాని, సైడ్ నుంచి ఢిల్లీ అన్న రాని, ఆర్సీబీ ఉన్న ఫామ్ కి ఒక్కొక్కరిని వట్టిగానే పిసికేసి మా వైల్డ్ ఫైర్ ఆట ఏ విధంగా ఉందో చూపిస్తాం. అది ప్లే ఆఫ్స్ లో అయినా సరే, ఫైనల్ లో అయినా సరే, ఆర్సీబీతో మాత్రం మినిమం ఉంటది. ఆర్సీబీ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. మై డియర్ ఆర్సీబీ సోల్జర్స్, మీరైతే మంచి ఫామ్ లో ఉన్నారు, ఆ ఫామ్ ని కంటిన్యూ చేయండి. ఈసాల కప్పు మాత్రం ఆర్సీబీదే. ఇటు బ్యాటింగ్ లో చూసినా, అటు బౌలింగ్ లో చూసినా ఆర్సీబీ మాత్రం తగ్గేదే లేదు. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.